హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హుషారు వ్లాగ్స్. ఈరోజు నేను ముక్కల చీరలు ఉంటాయి కదా అండి, అంటే మనకి ఇటు సైడ్ బాగా దొరుకుతాయండి ముక్కల చీరలు. అంటే పొడవు ఎక్కువగా ఉంటాయి అనేసి తీసుకుంటారండి. ఆ ముక్కల చీరలు జాయింట్ వేసి ఇవ్వమనేసి ఒక కస్టమర్ అయితే ఇచ్చారండి. ముందుగా మనం వీటిని జాయింట్ వేయాలి అంటే రెండు చివర్లు కూడా స్ట్రైట్గా అయితే కట్ చేసుకోవాలండి. లేకపోతే క్రాస్గా ఉంటే చివరిలో కూడా క్లాత్ అనేది క్రాస్గా ఉండి కుట్టడానికి వీలుగా అయితే ఉండదండి. అలాగే మనం చీర కట్టుకున్నప్పుడు కూడా క్రాస్గా అయితే ఉంటుంది. రెండు చివర్లు కూడా స్ట్రైట్గా పట్టేసుకొని కుట్టాలండి. ముందుగా నేను ఒక కుట్టు అయితే వేశాను. ఆ కుట్టు వేసిన తర్వాత ఇవి పోగులు పోతాయి కదండి, పోగులు పోకోకుండా ఉండడానికి ఇలా మడిచైతే కుడుతున్నాను. అంటే మనం చీరకి చెంగులు అంచులు ఎలా కుడతామో అలానే కుట్టాలండి. కొద్దిగా మలుచుకుంటూ కుట్టాలి. ఒకేసారి లాగి కుడితే చీర క్రాస్ అనేది వస్తుందండి. ఇవి కుట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా నీట్గా అయితే కుట్టాలండి, లేకపోతే చూడటానికి అస్సలు బాగోదు. అసలు ఈ శారీ అయితే ఎంత జారిపోతుందంటే అంత జారిపోతుందండి. అస్సలు మిషన్ మీద ఆగడం లేదు. ఇంత జాగ్రత్తగా కుట్టిన వీటికి ఏమన్నా ఒక 10 రూపీసో 20 రూపీస్ అని ఇచ్చారా అంటే అది లేదండి. మొన్న నేను ఒక 2 వీడియోస్ పెట్టాను కదండి, ముస్లిమ్స్ వేసుకునే ఓల్డ్ ఉమెన్స్ వేసుకునే చొక్కా అనేసి, అది కటింగ్ అని వీడియో పోస్ట్ చేశాను కదా, ఆ కస్టమర్దండి. కొంచెం మా మనవరాలు తీసుకుందండి, కుట్టేవాళ్ళు లేరంట అనేసి ఇచ్చిందండి. నేను ఎంత కష్టపడి కుట్టినా కూడా కనీసం నాకు ఒక 20 రూపీస్ అన్న ఇస్తారేమో అనుకున్నాను. కాకపోతే ఆ చొక్కాలు కుట్టినందుకు ఇచ్చారు కానీ ఇది కుట్టినందుకు ఏమి ఇవ్వలేదండి. నాకు అడగటానికి కూడా అడగాలని అనిపించలేదండి. అదేంటి వాళ్ళు దీనితో కలిపి ఇవ్వాలి కదా అంటే, లేదులే అమ్మ, ఈసారి ఎప్పుడైనా వేరే దాంట్లో చూసి ఇస్తాలే అనేసి అన్నారు. సరేలే అనేసి నేను ఏమీ అయితే తీసుకోలేదండి. అలాగే ఇప్పుడు సెంటర్లో జాయింట్ అయితే వేసానండి. ఇక దీనికి పళ్ళు అంటూ ఏం లేదండి, శారీ మొత్తం కూడా ఒకలాగే ఉంది. అందుకని మనం తిరగల మరగల తీసేసుకొని అంచులు కుట్టుకుంటే సరిపోతుంది. ఇంత కష్టపడి కుడుతున్నాను కదా, ఒక చిన్న లైక్ చేయండి అబ్బా. అలాగే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కానీ మిషన్ కుట్టడం నేర్చుకోవాలే కానీ చాలా ఈజీ అండి. అసలు ఇంట్లోనే ఉంటూ బయటికి వెళ్ళలేని వారైతే ఇంట్లోనే ఉండి కుట్టుకోవచ్చండి. నెల వచ్చేసరికల్లా ఇంటి వరకు ఖర్చుల వరకైనా మిగులుతాయండి. అసలు బయటికి వెళ్ళి వర్క్ చేయాలి, జాబ్ చేయాలన్న ఆలోచన లేకుండా చాలా ఈజీగా అయితే ఈ వర్క్ అయితే చేసుకోవచ్చండి. నాకైతే చాలా హ్యాపీని అయితే ఇచ్చిందండి ఈ వర్కింగ్. ఎలాంటి ఇబ్బంది కూడా అనిపించలేదు. ఇదండి ఈ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.